మన సెకండ్ డే విత్ సుబ్బరాజు అండ్ శశాంక్, విడతీయలేని స్నేహితులు. సో ఈ రోజు మనం చాలా ఆటలు ఆడిచ్చాం, ఆటలు పట్టించాం. ఈ రోజు ఇంకా చాలా ఫన్ థింగ్స్ చేయబోతున్నాం అని ప్రామిస్ చేసాం. సో లెట్స్ స్టార్ట్. ఆర్ వి రెడీ? మన నెక్స్ట్ రౌండ్ చాలా 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 ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. నా ఫేవరెట్ రౌండ్ మా షోలో. ఈ రౌండ్ పేరు స్కామ్ రౌండ్. అమ్మో, ఏం స్కామ్లు చేసేసారు వీళ్ళిద్దరు కంగారు పడతా ఉంటుంటారు. కానీ స్కామ్ వీళ్ళు చేయలేదు, మేము చేయించాము. సో మన ఈ రౌండ్ లో ఈ స్కామ్ మేము చేయించాం అన్నాను కాబట్టి, ఈ స్కామ్ సుబ్బరాజు ఒక సిచ్యువేషన్ కి ఎలా రియాక్ట్ అయ్యి ఉంటాడు అనేది శశాంక్ చెప్పాలి, గెస్ చేయగలగాలి. అదే రకంగా శశాంక్ ఒక రియాక్షన్ కి ఎలా రియాక్ట్ అయ్యి ఉంటాడు అని సుబ్బరాజు చెప్పాలి. అవి రెడీ? లెట్స్ గో. విల్ స్టార్ట్ విత్ సుబ్బరాజు క్లిప్పింగ్. మన విలన్ గారు కదా. సుబ్బరాజ్ గారు అండి? సార్, నేను బెంగళూరు షాపింగ్ మాల్ నుంచి మాట్లాడుతున్నాను సార్. బెంగళూరు షాపింగ్ మాల్ అని మన హైదరాబాద్ లో కొత్త చీరల షాప్ ఒకటి మొదలు పెడుతున్నాను సార్. దానికి మీరు చీఫ్ గెస్ట్ మీరు కాస్త రాగలుగుతారా అని కాల్ చేస్తున్నాను సార్. ఓకే, ఏమని అనుంటాడు? ఈ క్వశ్చన్ కి ఆన్సర్ ఇందాక ఫస్ట్ రౌండ్ లోనే చెప్పేశాడు. మా యూనిట్ అంతా నవ్వుకుంటా ఉండింది అది అప్పుడే లోపల. కాలింగ్ దిస్ నన్ను ఆల్మోస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ నుంచి 45 minutes డిస్టర్బ్ చేశారు ఈ కాల్ చేయడం ద్వారా. ఓకే, ఏం అనుండొచ్చు నెక్స్ట్? సో డెఫినెట్గా నాకు ఇంట్రెస్ట్ లేదని చెప్పుంటారు, ఎందుకంటే తనకి యూజువల్గా అట్లాంటి ఇష్టం ఉండదు. ఓకే, ఇక్కడ ఆపి ఏం అనుంటాడు చూద్దాం. ఓకే, ఓకే, ఓపెన్ చేయను అన్నారు. సో చేయను అన్నారు, యువర్ రైట్ శశాంక్. బట్ దాని పైగా ఏం మాట్లాడుంటే, ఎందుకంటే సుబ్రాజ్ అన్న మనకు తెలిసిన దాన్ని బట్టి ఇక్కడతో కట్ చేసి పెట్టాడు. నాకు యూజువల్గా ఛాన్స్ లేదు, నాకు కట్ అయిపోయింది ఫోన్. కట్ అవ్వకుండా ఇంకా సేపు ఉంటే ఇంకా బూత్లు వచ్చేసాను. అది నాకు యూజువల్గా నేను సుబ్బరాజుతో ఉన్నప్పుడు ఎప్పుడన్నా ఫోన్స్ వస్తూ ఉంటాయి, ఇట్లా ఎవరో ఒకరు వచ్చి ఫోన్ చేసి మాట్లాడుతూ ఉంటారు. చాలా పేషెంట్గా వాళ్ళకి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసి ఇలా చేయకూడదని చెప్పి ఆర్ చాలా పేషెంట్గా ఆన్సర్ చేస్తాడు. బట్ ఈ కాల్లో మరి మూడు ఎలా ఉందో నాకు తెలియదు. ఓకే, విందాం అయితే. అంటే కాదండి, అంటే దానికి సంబంధించి అంటే మధు గారు మీ నంబర్ ఇచ్చారనమాట. మన పిఆర్ఓ మధు ఇచ్చారండి. అయితే వెళ్ళి మధు గారిని అడగండి అని ఉంటాడు. మధు గారిని అడగండి అని ఉంటాడా? ఓకే, ఏమన్నాడు? ఆయనకి చెప్తే మీ నంబర్ ఇచ్చారు. అంటే కాస్త అదంటే జనరల్గా మన దీనికి సంబంధించిన పేమెంట్స్ అవి మేము గట్టిగా ముందే చేసేస్తామండి. మీరు కాస్త ఒక గంట సేపు మీరు కాదనుకుని రాగలుగుతారండి? ఓకే, పేమెంట్స్ అన్ని ముందే చేసేస్తారంట. వస్తారా? గట్టిగా ఇరిటేట్ అయ్యి ఉంటాడేమో. గట్టిగా అంటే ఎంత గట్టిగా అని అనుంటాడా? బేసిక్గా ఇక్కడతో కట్ చేసి ఉండాలి, నాకు తెలుసు. కట్ చేసి ఉండాలంట, కానీ మాట్లాడినట్టున్నాడు. ఏం మాట్లాడారు? హలో, కుదరదండి. పోనీ మీకు ఎప్పుడు కుదురుతుందో ఒక చెప్తారా? దాన్ని బట్టి మేము. అబ్బా, ఫ్రెండ్షిప్ అంటే ఇదేనేమో. ఎగ్జాక్ట్ గా అదే చెప్పారు. ఎంత పర్ఫెక్ట్ ఫ్రెండ్షిప్ అనేది శశాంక్ మాటలు అసలు ఆయన ఎక్స్పెక్ట్ చేసిన దాంట్లో చెప్పేయచ్చు. కానీ నేను గిఫ్ట్ హ్యాంపర్ ఇచ్చేయాలనిపిస్తుంది. బట్ విల్ సీ శశాంక్ మాట్లాడిన మాటలకి వాట్ యూ థింక్ అబౌట్ ఇట్. మీకు కూడా వచ్చిందా ఫోను? నాకేదో వచ్చినట్టు మధ్యాహ్నం. హలో, శశాంక్ గారు అండి? అవునండి సార్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అండి. ఎవరండి? సార్, నా పేరు కృష్ణ అండి. మేము రంగుల రాట్నం మూవీస్ అని కొత్త ఒక ప్రొడక్షన్ కంపెనీ స్టార్ట్ చేశాను సార్. ఓకే, రంగుల రాట్నం మూవీస్ అని. ఇన్ఫాక్ట్ ఇందులో మేము తీయబోయే మా మొదటి సినిమా కూడా రంగుల రాట్నమే సార్. ఆ సినిమా పేరు మేము అనుకునే వర్కింగ్ టైటిల్ అనమాట. హలో సార్, దీనికి సంబంధించి కాస్త సింగర్ స్మిత గారి డేట్లు కావాలి సార్. అంటే ఎలా అప్రోచ్ అవ్వాలి ఏంటో తెలియక మీ నంబర్ ఒక పిఆర్ఓ గారు అడిగితే ఇచ్చారు. ఓకే, సో ఇప్పుడు ఏం చేయాలి సార్? ఏం చేయాలి అని చెప్పుంటారు. ఐ థింక్ స్మిత డేట్స్ వాళ్ళ మదర్ చూసుకుంటారనా, లేకపోతే వాళ్ళకైనా ఫోన్ చేయండి అని కానీ, లేదా డైరెక్ట్గా స్మిత అని అడగపోయారా అని కానీ. ఓకే, డేట్స్ ఎవరో చూసుకుంటారు, వాళ్ళని అడగపోయారా అని టైప్. ఓకే, ఏమంటారు? మీరు వాళ్ళ సెక్రటరీ ఉన్నారు, వాళ్ళ మేనేజర్, ఆయనతో మాట్లాడండి. శ్రీనివాస్ ఆయన పేరు. అంటే శ్రీనివాస్ గారితో మేము ఆల్రెడీ మాట్లాడామండి. కానీ ఆయనకి మేము కథ చెప్పిన తర్వాత ఆయన కథ పెద్దగా నచ్చక ఆయన లేదండి కుదరదు, ఇంకో సంవత్సరం వరకు స్మిత గారు బిజీగా ఉన్నారు అని చెప్తూ ఉన్నారు. ఇప్పుడు ఏమని ఉంటాడు? జోక్ చేయనా సీరియస్ చెప్పరా?
నా గురించి అన్న పిచ్చి పిచ్చిగా మాట్లాడితే చంపేస్తా. జోక్ అయితే నాకు తెలిసి బిజీగా ఏం లేదా, ఖాళీగానే ఉంది, అడగండి. ఇప్పుడు ఈ గిఫ్ట్ హ్యాంపర్ నీకు సచ్చినా రాదు. ఓకే నెక్స్ట్ లెట్స్ గో. దెన్ మరి అంతే అవుతుందండి, బికాస్ నాకు అంత ఐడియా లేదు. శ్రీనివాస్ అంటే మీరు కాస్త ఏమైనా చెప్తే స్మిత గారు ఒప్పుకుంటారు కదండి. మీరు ఒక్క మాట చెప్తే, అంటే డబ్బులకి ఏమి ఇప్పుడు ఒకవేళ మీకు కథ అది నచ్చకపోయినా సరే రెమ్యూనరేషన్ పరంగా ఎలాంటి ప్రాబ్లమ్ ఉండదు సార్. ముందే అన్ని అడ్వాన్స్ పేమెంట్లే సార్. అడ్వాన్స్ పేమెంట్లు కావాలి. అదే ఇంత డిస్కషన్ జరిగింది నాకు గుర్తులేదు. ఇంత డిస్కషన్ ఎవరు మాట్లాడారు? అంటే ఇది ఏమనుంటారు? అయినా రెమ్యునరేషన్ అయినా సంబంధం లేదండి. యూ బెటర్ ఆస్క్ కరోన్లీ లేదా మేనేజర్ అడగండి, ఆయనతో చేసుకుని కంక్లూడ్ చేసుకోండి. నాకు తెలియదు అని నేను చెప్పుకుంటాను. అదేం కాదండి, అంటే నాకు ఐ డోంట్ థింక్ షీస్ ఇంట్రెస్టెడ్ ఇన్ డూయింగ్ ఆల్ దట్. నేను కాంటాక్ట్ చేయమంటాను, మీ నెంబర్ ఇవ్వండి, నేను ఐ ఆస్క్ దెం టు కాంటాక్ట్ యు. అవునా? అయితే నేను ఒక పని చేయ, మీరు ఒక్క మాట మీదిగా చెప్తే నేను శ్రీనివాస్ గారికి నేను మళ్ళీ ఫోన్ చేయొచ్చా అండి? చేయొచ్చా అండి? ఏమో నెంబర్ ఇస్తాను, మీరు కాంటాక్ట్ చేయండి అన్నారు కదా. చేయండి, ముందు మాట్లాడేటప్పుడు నాకు చేయండి కావాల్సింది అదో చెప్తుంటారు. ఓకే. హలో, మీ శ్రీనివాస్ ఫోన్ చేయండి. అవునా, మీరు చెప్పారని చెప్పనండి. హలో, మాక్సిమం ఇరిటేట్ అయ్యి ఉండాలి శశాక్. నాకు లోపల మామూలుగా ఉండదు. హలో, బయట అండి, మీరు శ్రీనివాస్ చెప్తున్నారు. మీరు చెప్పారని చెప్పచ్చండి ఆయనకి. చెప్పండి. ఓకే, అంటే ఇప్పుడు శశాంక్ గారు చెప్పారు, డేట్స్ ఇమ్మని చెప్పారని చెప్పేస్తానండి. ఓకే, డేట్స్ ఇవ్వమని చెప్పేస్తారు. డేట్ ఇవ్వమని చెప్పేస్తారా? అది మీరు మళ్ళీ రిపీట్ అయి ఉంటుంది. అది శ్రీనివాస్ గారితో మాట్లాడిన తర్వాత మాట్లాడదాం. ఓకే. అయితే డేట్లు వచ్చినట్టు కదండి. మరే నవ్వుంటాడు, డెఫినెట్ గా మళ్ళీ నవ్వుంటాడు. తెలియని వాళ్ళ దగ్గర కూడా ఇదే నవ్వా. అంతే కదా, అదే కదా బయటకు కాదు, ఇట్ వాస్ వెరీ ఫన్నీ. లేదు, మీరెవరు మాట్లాడేది? అదిగో నవ్వుతానే ఉంటాడు బాబా. హలో, చెప్పండి సార్. నా పేరు కృష్ణ సార్. నేను పోనీ ఒకసారి శ్రీనివాస్ గారితో మాట్లాడి మళ్ళీ మీకు గెట్ బ్యాక్ అవ్వచ్చండి. మాట్లాడి మళ్ళీ థ్యాంక్ యూ సార్. గెట్ బ్యాక్ అవ్వండి, ఈ నంబర్ నేను బ్లాక్ చేసేస్తానండి. అదే చెప్తున్నాను కదా, నేను ఇందాక మీరు చూసారు, నచ్చకపోతే వెంటనే అబ్బాయి కట్ చేస్తాను. ఈ నెల కట్ చేయడు, అదే బ్యాడ్ క్వాలిటీ. అలా మాట్లాడతాడు, పేషెంట్గా మాట్లాడు. నేను మాట్లాడతాను, బట్ నవ్వుతూ ఉంటాడు. కానీ గిఫ్ట్ హ్యాంపర్ కొంచెం కష్టంగానే ఉంది, ఎందుకంటే ఇద్దరు బాగా చెప్పారు. నేను కొంచెం మార్కులట్ ఎక్కువ వేస్తానేమో. కానీ మొత్తం ఇచ్చేమి అంటే ఇప్పుడు కట్ చేస్తాడు అని అన్నారు, అట్లా కట్ చేశారు. ఈ రౌండ్ చాలా బాగా జరిగింది. ఇద్దరు చాలా కష్టంగా ఆన్సర్ చెప్పారు, కానీ నేను డిసైడ్ చేయలేకపోతున్నాను. మా బంటి డిసైడ్ చేయబోతున్నారు. సో ఈ గిఫ్ట్ హ్యాంపర్ ఎవరికి రాబోతుందో చూద్దామా. సుబ్రాజ్ అన్నకు వచ్చేసింది. బంటి డిసైడ్స్ టు గివ్ ఇట్ టు సుబ్రాజ్ అన్న విత్ లాట్స్ ఆఫ్ లవ్. సో ఒక చిన్న బ్రేక్ తీసుకుందామా. ఎవరికి తెలియని ఒక సీక్రెట్ చెప్పాలి మీ ఇద్దరు. నేను పరశురామ్ గారు కలిసి ఏదైనా సంథింగ్ ఒక మంచి లేక్ సైడ్. నేను కూడా చాలా సార్లు అన్నా, ఫుడ్ ఆర్డర్ చేస్తే అటు 2 రోజుల క్రితం ఫుడ్ పెట్టాడు. అదేమో